మోకూరు పట్టణంలో 318 సంఘాలకు గాను 61,33,764 రూపాయలు వడ్డీ లేని రుణాలు రావడం జరిగింది సార్. వచ్చిన తర్వాత 2023 నుంచి 2025 వరకు ఇప్పటి వరకు మనకు పాత వడ్డీలు రిలీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు మహిళలకు చీరల పంపిణీ కార్యక్రమం కూడా ఉన్నది. సురేష్ గారికి, మార్కెట్ కమిటీ చైర్మన్ గుల గారికి, పిఎస్సి వెంకటేశ్వర గారికి, కమిషనర్ గారికి, మహిళా సభకి అధ్యక్షురాలు ఉమారాణి గారికి, తహసీల్దార్ గారికి, ఎంపీడీఓ గారికి, ఇక్కడ వచ్చిన అక్కడిలకు అందరికీ పత్రికా మిత్రులకు నిండుగా నా శుభాకాంక్షలు. ఎట్లయినా మహిళలందరూ గుర్తునే పండుగగా అనిపిస్తుంది. ఈ మూడు పిడి తాగుతున్నట్టు పిడి కానీ మీరు ఉంటే మంచిగా ఉంటూ ఒక మల్లె తోటలాగా అట్లా అనిపిస్తుంది. ఎందుకంటే ఆడపిల్ల అట్లా ఉంటుంది. నాకు దృష్టిలో మీరే గొప్ప మాకంటే. ఎందుకంటే మీ చేతుల 10,000 రూపాయలు పెడితే నెల వరకు దాన్ని భద్రంగా కాపాడి, సంసారం పిల్లలను కాపాడి, లేకపోతే మీకు ఇంకా చిన్నకూడలు అయితే నెలకు నెల వడ్డీకిచ్చి కూడా ఇంకా ఎక్కువ చేస్తారు. కానీ ఈయన జైలు 10,000 పెట్టి వరకు నెల వరకు మసి ఏమైనా అంటే పచ్చారు. అందుకోసమనే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ అధికారానికి రావడానికి అక్క చెల్లెల దీవెనే ఎక్కువ. అక్క చెల్లె లైన్ కట్టి చేరుకుంటూ మీద కొట్టేసింది. అందుకోసమే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఫస్ట్ ప్రయారిటీ మహిళకి ఇవ్వాలని చెప్పి ఇంతకుముందు కేసీఆర్ ప్రభుత్వంలో పావుల వడ్డీ, ఆ వడ్డీ ఏం లేదు, మొత్తం వాళ్ళకి ఇచ్చేయాలి. ఈ సంఘంలో 11 మంది ఎంతమంది ఉంటారా? ఒక సంఘం 10 మంది, 12, 11 ఉంటారు, 10 నుంచి 10. అది ఒక శైలి ఉంటుంది. ఆ సంఘంలో ఒక 5 లక్షలు తీసుకున్నాడు ఒక సంఘానికి. ఒక్కరి కట్టకపోతే ఆ సంఘం ఆగిపోయింది. ఇక ఆమె అటకడతారని కనబడుతుంది. కట్టబోయి ఏం చేసుకుంటుంది. ఆ సంఘంలో బాధపడతారు. మా పెట్టేదానికి ధర్మాలలో దానికి నేనే కట్టేసింది. ఏం చేయాలి? ఏమేమి నాటుకోవడానికి 10 నేనే కట్టేసిన కట్టేసిన పైసలు. అంటే సంఘం అనేది ఐక్యంగా ఉంటే ఎంతో బలం. అందుకోసమనే ఇలా మీ దగ్గర కరెంట్ బిల్లు కడతారు. ఎంతమంది చెందినాడు కరెంట్ బిల్లు కడతారు. అట్లా ఒక్కరు కూడా కరెంట్ బిల్లు కడతాయి. కట్టవలసి వచ్చిన వాటి ఒక్క పిల్ల కూడా కరెంట్ బిల్లు కడతలే. అవునా? ఈ ఒక్క మోత్కూరు పేరు మీద ప్రతి నెల దాదాపు 15 లక్షల రూపాయలు కరెంటు బిల్లుల రూపంలో ప్రభుత్వం కరెంట్ ఇవ్వడం చెల్లిస్తాము. మీకు సన్నబియ్యం వస్తున్నాయా? చేతులు మంచిగా ఉందా? సన్నబియ్యం తింటుందా? పుడితలకు వస్తుందా? పసలకు వస్తుందా? అన్నం తింటున్నాం కదా. కనుక రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం గొప్ప ఆలోచన చేసి మహిళల చేతుల్ని సంసారం పెడితే వాళ్ళు చక్కటి సంసారం చేస్తారు. ఆ పిల్లల్ని జరిపించుకుంటారు, సంసారాన్ని నడుపుతారు. అందుకోసమనే పూర్తి బాధ్యత కూడా గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు రేవంత్ రెడ్డి గారు అది మీకే అప్పచెప్పడం జరిగింది. అలా రెడ్డి గారు అంటా ఉన్నారు చీరలు పంపిస్తామని. పోయినసారి కూడా చీరలు ఇచ్చారు. పోయిన గవర్నమెంట్ చీరలు ఇచ్చారు. చీరలు ఏమైంది? 4 చూస్తానికి లేకపోతే 4 పైసలు కాలిపోతుంది కూడా అడగట్టినాడు. కనుక ఇవాళ ఆ చెల్లె ఇంద్రమ్మ చీరను కట్టుకొని బయటకు వెళ్తే ఒక దేవతలాగా ఉండాలి అనేది రేవంత్ రెడ్డి గారు ఆ విధంగా ప్లాన్ చేసి సీతకు కప్పు చెప్తే, ఇంకొకటి పోయిన గవర్నమెంట్ పోయి ఆడ మొత్తం బొమ్మలు పోయి పొగవేసుకొని తీసుకొచ్చారు. కానీ ఇప్పుడు లేదే. సిరిసిల్ల నేత కార్మికులకు పని కల్పించాలి. వాళ్ళు ఈ సీరియల్ చేస్తే వాళ్ళకి పని కల్పించారు, డబ్బులు వస్తాయి, వాళ్ళకు ఉపవాసం ఉన్నారు, వాళ్ళకు ఇబ్బందులు ఎప్పుడు ఉండదని చెప్పి
వాళ్ళు ఆ చేనేత కార్మికులకు ఈ చీరలు నేసే కార్యక్రమం పెట్టడం జరిగింది. అందుకోసమనే ఇందిరమ్మ రాజ్యంలో పేదలకు సాధనలకు అందరూ కూడా స్థానం ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గొప్పగా చేశారు. అదేవిధంగా మనంతా మొత్తం కదా, నేను రాజకీయ మోటూరు రోడ్డు ఎట్లుండే చెప్పు, మీరు ధర్మంగా చెప్పాలి. నేను రాజకీయ మోటూరు రోడ్డు ఎట్లుండే, ఇప్పుడు ఎట్లా మంచిగా పట్టణ రోడ్డు ఉన్నట్టు మంచిగా. నేను ఎందుకంటే నేను ఇక్కడి చదువుకున్నా కాబట్టి నాకు ఈ రోడ్డు మీద సోయింది, ఈ ఊరు మీద సోయింది, ఈ పల్లెల మీద అవగాహన ఉంది. అందుకోసమనే మొట్టమొదటి రోడ్డు బాగు చేయాలని చెప్పి ఆ రోడ్డు బాగు చేయడం జరిగింది. కనుక ఇవాళ ఎంత వరదడానికి కూడా ఒక్క సుక్క నీరు కూడా రోడ్డు మీద నిలుస్తారు. అది మన గొప్పగా చెప్పుకోవాల్సిన బాధ్యత నా మీద ఉంది. అదేవిధంగా ఇవాళ మన అంగడి బజార్ కూడా ఒక 10 రోజులు పోయి అంగడి బజార్ చూస్తే అంత అందంగా ఉంటుంది రోడ్డు. దాన్ని సీసీ రోడ్ వేపిస్తాం, మొత్తం సిమెంట్ రోడ్ వేపిస్తాం. తర్వాత ఇవాళ దాదాపు 15 కోట్ల రూపాయలతో అన్ని సీసీ రోడ్లు డ్రైనేజీ వేయాలని చెప్పి ఇక నేను అన్ని శంకుస్థాపన చేయడం జరిగింది. అందుకోసం మోత్కూరును ఒక సుందర నగరంగా నా సాధ్యవంతరకు తీర్చిదిద్దాలి, అందరికీ అనుకూలంగా ఉండాలని నేను ఈ ప్రయత్నం చేయడం జరిగింది. అందుకోసం నేను ఇప్పుడు మనం చేస్తా కూడా మీ కళ్ళ ముందు ఇప్పుడు అతి తొందర మున్సిపల్ ఎన్నికలు రాబోతా ఉన్నాయి కాబట్టి ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని మీరు గెలిపించినట్టయితే ఇంకా మీరు చాలా ముందుకు పోతాం, ఇంకా చాలా పనులు చేయడానికి అవకాశం ఉంది. నేనేమనుకుంటున్నానంటే ఈ గుండాల మోత్కూరు గుండాల రోడ్డు అది పెద్ద బ్రిడ్జ్ కట్టాలని నాకు ఆలోచన ఉంది. ఎందుకంటే చాలా మంది ఇబ్బంది పడతా ఉన్నారు. ఏనాడు 50 నాడు కట్టిన బ్రిడ్జ్ అది ఒక ఇళ్ళ బండి పోతానికే అట్లుండే, కానీ ఇప్పుడు దాన్ని పెద్ద బ్రిడ్జ్ కట్టాలని కూడా ఆలోచన చేస్తా ఉన్నా. తర్వాత గౌరవ మొన్ననే అసెంబ్లీలో మాట్లాడినా, మీరు విన్నదో లేదు, ఇక్కడ ఒక బస్ డిపో తేవాలని కూడా నాకు ఉన్నది. బస్ డిపో తెస్తే చాలా మందికి అవకాశం వస్తుంది. అదేవిధంగా మన పిల్లలు చదువుకోవడానికి డిగ్రీ కాలేజ్ కూడా తేవాలని నాకు సంకల్పం ఉంది. ఎందుకంటే నేను కూడా ఈ మొత్తం రాష్ట్రంలో చదివిన, నేను ఇక్కడ చదువుకున్న విద్యార్థి. నేను 4వ తరగతి నుండి 10th క్లాస్ వరకు ఇక్కడనే నాకు చదువు చెప్పిన ప్రకారం సార్ కూడా జరిగే బతికే ఉన్నాయి. కనుక ఈ ఊరు, ఈ పల్లె, ఈ పట్టణం బాగుపడాలని నాకు సంకల్పం ఉంది. అందుకోసమనే గౌరవ ముఖ్యమంత్రి గారికి నేను ఏం చెప్పినా కూడా కాదనకుండా సరి చేస్తాను. అందుకోసం ఈ సందర్భంగా మీ అందరినీ నేను మనవి చేస్తా ఉన్నా. ఇంకొక మాట, సాయంత్రం పూట ముచ్చట ఒక చెల్లె అన్న ఇంటికి పోతే సాయంత్రం చాలా తర్వాత అన్న ఇంటికి చెల్లెపోతే చెల్లింటికి అనొస్తే బాగా ఎదురుగా రాగానే అన్న బాగురా, ఎట్లు నవ్వుతున్నట్టుంది, పిల్లలు ఎట్లుండ్రు అని పలకరించి చెంబుల నీటిస్తే కాళ్ళు కట్టుకొని చెల్లె బాగున్నారా అని ఆ చెల్లె మీద నెత్తిన చేపి, బాగా చెల్లె నీ పిల్లలు మీరు బాగున్నారా, బాగా ఎట్లుంటారు, మీరు ఎట్లుంటారు, మీ సంసారం ఎట్లుంది, వ్యవసాయం ఎట్లుంది అని ఈ విధంగా పలకరిస్తుంది. ఆ సాయంత్రం బాగా వచ్చినాక ఇంత మంచి వచ్చాడు ఉంటే నాటుకోడి, లేకపోతే పిల్లకోడి, లేకపోతే మందు, లేకపోతే కల ఏదైనా మర్యాద చేసుకుంటారు. బాబు వాళ్ళిద్దరు కలిసి చేసుకున్నాక ఆ చెల్లె అన్న రాత్రంతా ముచ్చట, ఆ సంసారం బంధువులు సచివుల కోసం, బతుకుల కోసం వాళ్ళు గట్టాయనట, గిట్టాయనట, వాళ్ళ మనలు బాగుండట, అన్న మంచి ఉండాలి అని ఇట్లా రాత్రంతా ముచ్చట పెట్టాక తెల్లారంగా అన్న పోతాడు. కదా పోయేటప్పుడు శక్తి నేను పోయిస్తానంటే ఆ చెల్లె కంఠశోకం పెడతాడు. అన్న భద్రం అన్న పోయేటప్పుడు ఇంటికి తర్వాత దాటిపోయేటప్పుడు ఆ చెల్లె మీద చేయి పెట్టి, చెల్లెను చల్లకుండారా, నీ కుటుంబం చల్లకుండారా, బాగా నేను పోయేస్తా భద్రం అని ఇట్లా చెప్పు. ఆ చెప్పి నీ సంసార భద్రం అని చెప్తాడు. అట్లా చెప్పినట్టే మన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అన్నారా. ఈ విధంగా మహిళలను దీవించాలి, మహిళల హక్కు
భక్తులు కనిపించాలి, వాళ్ళని దీవించాలి, వాళ్ళ దీవెన మనకు ఉండాలని చెప్పి ఆలోచన చేసినోడే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. అందుకోసమని మీకే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది, మీకే సంసారానికి చేతులు పెట్టడం జరిగింది, ప్రభుత్వ పథకాలన్నీ కూడా మీకే ఇవ్వడం జరిగింది. కనుక ఇందిరమ్మ ఇల్లు కొన్ని ఇచ్చినాయి, ఇంకా కొన్ని ఇల్లు కూడా ఈ ఎలక్షన్ అయిపోయిన వస్తాయి. నేను తప్పకుండా అందరికీ ఇల్లు ఇచ్చే బాధ్యత నాదని కూడా నేను మనం చేస్తా ఉన్నాను. ఇలా 5 లక్షలు పెట్టి ఒక ఇల్లు ఇస్తా ఉన్నాను. ఆ ఇల్లు కట్టుకొని నేను ఒక ఇల్లు ఓపెన్ చేసిన, ఆ ఇల్లు బ్రహ్మాండంగా కట్టుకుని 5 లక్షల ఇల్లు వాళ్ళు కూడా కలుపుకుంటే బ్రహ్మాండమైన ఇల్లు అయింది. కనుక ఇక్కడ మోట్కూరు పట్టణానికి నేను పెరిగిన గడ్డ, చదువుకున్న గడ్డ, అందుకోసమనే ఈ గడ్డను బాగు చేసే బాధ్యత నా మీద పెట్టిండ్రు. కనుక నాకు ఓట్లు వేసిండ్రు. ఇక్కడ దాదాపు 7,000 మెజార్టీ ఇచ్చింది నాకు. చరిత్రలు ఎవరికి రాలే. కనుక ఇప్పుడే కాదు, మీ దీవెనతో మళ్ళీ ఒకసారి కూడా నేను ఎమ్మెల్యే కావాలని మీ అందరి దీవెన ఉండాలని కూడా నేను మనం చేస్తామని. అది రేవంత్ రెడ్డి గారి దీవెన ఉంటుంది, ప్రజల దీవెన ఉంటుంది, అన్నదమ్ముల దీవెన ఉంటుంది, మోత్కూరు గడ్డ దీవెన ఉంటుంది. అందుకోసమే మిమ్మల్ని నిండుగా మీ దీవెన రేవంత్ ఉండాలని, రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రులు చేసే ప్రతి పనిని కూడా మీరు దీవించాలని, మీకే బాధ్యత ఇచ్చి మీరే బాధ్యత చేయాలని చెప్పి రేవంత్ రెడ్డి గారు ఇవాళ వడ్డీ లేని కూడా 65 లక్షల రూపాయలు ఇవాళ మీ చేతులు పెడతా ఉన్నారు. మీరు దాన్ని కాపాడుకుని 1కి 2 చేయాలి, 2కు 4 చేయాలి, 4కు 10 చేయాలి. మీరు కోటీశ్వరులు కావాలి, మీ సంఘం కోటీశ్వర సంఘం కావాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం కోరిక ఉంది, ఆలోచన ఉంది. అందుకోసమని ఆ దిశగా మీరు ప్రయాణం చేసి క్రమశిక్షణతో నిజంగా మీరు పైసలు వేస్ట్ ఖర్చు పెట్టారు మహిళలు. ఈ మొగలు అయితే ఏదైనా సాయంత్రం కూడా ఏదైనా అయితే జేబీ కొట్టుకుంటారా అనే భారం లేదు, పారాట ఆ కాలం మీద ఇంకొక కాలం వచ్చి ఎగబెట్టుకుని పోతూనే ఉంటారు. అందుకోసమని మీ ఇంటికాడ భద్రంగా పెడితే పక్కన ఇచ్చి మీ ఇంటికాడ దాచిపెట్టి కూడా భద్రంగా ఉంటాయి. చెల్లెకి వచ్చిన 1 లక్ష రూపాయలు దాచిపెట్టుంటే మనం భద్రంగా దాచిపెట్టిస్తాం మీరు. అందుకోసమనే రేవంత్ రెడ్డి గారు మీకు ఆ బాధ్యత ఇచ్చి వడ్డీ వేడుకున్నారు. తర్వాత ఇవాళ ఇందిరమ్మ సారి, ఇందిరమ్మ శక్తి, ఇందిరమ్మ మహిళా శక్తి కార్యక్రమాలను కూడా మీ ద్వారా జరుగుతున్నాయి. కనుక ప్రభుత్వం డిఆర్డిఏ డిస్ట్రిక్ట్ రూరల్ డెవలప్మెంట్ అథారిటీ ద్వారా మీకు అన్ని విధాల సౌకర్యం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ విధంగా చేస్తారు. కాబట్టి మీ అందరూ కూడా దాన్ని ఆస్వాదించి రేపు జరగబోయే మున్సిపల్ ఎన్నికలలో మనకు 12 వార్డులు ఉన్నాయి. 12కు 12 కాంగ్రెస్ పార్టీ గెలవాలని మీరు దీవించాలని మీరు సపోర్ట్ కొడుతుంది. మీరు సపోర్ట్ కొడితే నాకు మీద రాదే, మా చెల్లెలు ఉన్నారని అనిపిస్తుంది. మీరందరూ కూడా రేపు జరగబోయే మున్సిపల్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీని దీవించాలని, రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని దీవించాలని, ఎమ్మెల్యేగా మీ దీవెన ఉండాలని చెప్పి నిండుగా మనసారా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ ముగిస్తున్నాను. అదేవిధంగా 11 ఆర్థిక సంవత్సరానికి 10 కోట్ల రూపాయలు కూడా మహిళా సంఘాలకు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా చీరల పంపిణీ కార్యక్రమం ఉంది. దయచేసి చీరల పంపిణీ కార్యక్రమం దయచేసి అధ్యక్షురాలు అందరూ పంపించండి. అమ్మ అందరికీ కూడా మీ మహిళా సంఘ సభ్యులు, మీ ఆర్పీలు ఎవరైతే ఉన్నారో మీ సంఘాలకు మీకు ఆర్పీలు అందజేయడం జరుగుతుంది. ఆర్పీలందరికీ మీకు చీరలు మీ ఇంటి దగ్గరికి వచ్చి ఇవ్వడం జరుగుతుంది. మీ ఏరియాలో ఎక్కడైతే మీ ఇంటి ముందో అక్కడ వేయడం జరుగుతుంది. కావున అందరూ కూడా మీకు 2-3 రోజుల్లో మీకు చీరలు అందుతాయి. అదేవిధంగా అధ్యక్షురాలు అయితే ఇది ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని అందరూ కూడా మోర్పుల్లో ఉన్న ప్రతి మహిళ తల్లికి, మహిళా చెల్లెకు అందరూ కూడా ఇందులో శక్తి చీరలు అందరికి ఇస్తారు. కనుక ఈరోజు నేను ప్రారంభించిన జరుగుతూ ఉంది. కనుక మాకు రాలేదని బాధ ఎవరు లేదు. ఈ 2-3 రోజులు అందరికీ ఇంటికి వచ్చి కూడా మీ కార్యక్రమం ఉంటుందని కూడా నేను మనం చేస్తామని. लाल
మా ఇట్లా పట్టుకోండి ఇటు సైడు అట్లా పట్టుకోండి అట్లా పట్టుకోండి